పెద్ద డ్రామా చేశాడు. ఎవరు? వెంకటరెడ్డి రామరెడ్డి. క్షమాపణ చెప్పకపోతే పవన్ సినిమాలో ఆడనివ్వమని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారంటే సమర్థిస్తామని 60%, సమర్థించమని 32%. సో తెలంగాణను ఎవరు అగౌరవపరిచినా తెలంగాణ ప్రజలంతా ఏకమవుతారు. దానికి నిదర్శనం ఇది. తెలంగాణ ప్రజల దిష్టి తగలడం వల్లనే ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలోని కొబ్బరి చెట్లు అన్నీ మొత్తము ఎండిపోయినాయని పవన్ కళ్యాణ్ చెప్పడము, దానికి ఈయన 10 రోజుల తర్వాత మేల్కొని అరెరెరే ఆయన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నేను చెప్తున్నాను ఆయన సినిమాలో ఆడనివ్వము అన్నారు. నువ్వు ఆడనిచ్చినా ఆడనీయకపోతే అప్పటికే జనాలందరూ పవన్కు ఫుల్ సెటైర్లు వేశారు, ఫుల్ పంచులు ఇచ్చారు. అది బీభత్సం అయిపోయింది. ఆ తర్వాత ఈయన మేల్కొని అన్నాడు. అయినా కూడా సరే సమర్థిద్దామని ఈయన మాటలను కూడా జనాలు సమర్థించారు. 4600 మంది వేస్తే సమర్థించారు. అట్లనే తెలంగాణ సమాజం మీద వ్యతిరేకంగా వస్తే ఎట్లా సమర్థించారు? రేపు మీరు చేసిన పనికి కూడా బీసీలందరూ రేపు ఒక పోల్ పెడతాం, బీసీలందరూ సమర్థిస్తారో లేదో చూద్దాం.